డయేరియాపై అపోహలకు గురికావద్దని కాచి చల్లార్చిన నీటిని ఇంట్లో సిద్ధం చేసిన ఆహారాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారీ తెలియజేశారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రగతి నగర్లో హ్యాండ్ వాష్, లైఫ్ బాయ్, ఓఆర్ఎస్, ఫినాయిల్, నాప్కిన్లతో జీఎంసీ సిద్ధం 1000 కిట్లను మేయర్ కోవిల్మూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం ప్రగతి నగర్, యాదవ బజార్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డయేరియా గురించి ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా గుర్తించి వార్డులకు ఒక్కొక్క జిల్లా అధికారిని కేటాయిస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటిలో మెడికల్ టీం యాక్టివ్ సర్వేలెన్స్ ను చేస్తున్నామని, ఎక్కడైనా డయేరియా లక్షణాలు గుర్తిస్తే తక్షణమే యూపీహెచ్సి మెడికల్ క్యాంపులకు తీసుకువెళ్లి వైద్యం అందిస్తున్నామని తెలియజేశారు. ప్రగతి నగర్లో కూడా జీఎంసీ కమిషనర్ ప్రత్యేక చొరవతో మెగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రక్షిత నీటిని అందిస్తున్నామని, ప్రజలు కూడా వైద్యులు, సిబ్బంది చెప్పే సూచనలు పాటించాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రగతి నగర్, అదేవిధంగా యాదవ్ బజార్, అక్కడ యాదవ్ కళ్యాణ మండపం 2, అక్కడ ఒక మెడికల్ క్యాంపు, అదేవిధంగా ఇక్కడ ప్రగతి నగర్లో కూడా ఒక మొబైల్ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు గౌరవ నగర మేయర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్తో పాటు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. సో మెడికల్ క్యాంప్లో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, అవి హై రిస్క్ ఏరియా అని గుర్తించాం కాబట్టి అక్కడ ఇంటింటికి మన మెడికల్ సిబ్బంది, సర్వైలెన్స్ టీమ్స్ వెళ్ళి ఎక్కువ ఎక్కడైనా డైరియా లక్షణాలు ఉంటే తక్కువ ఉంటే కూడా ఇమ్మీడియట్గా వారిని ఐడెంటిఫై చేసి అక్కడ మన మెడికల్ క్యాంపుకు తీసుకువచ్చి వారిని మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వారికి ట్రీట్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా వారికి కావాల్సిన ఎవరికైనా కాసేపు అక్కడే మెడికల్ క్యాంప్లోనే ఉంచి వారికి ట్రిప్స్ ఏదైనా పెట్టాలంటే దానికి కూడా అక్కడ బెడ్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. వారికి కావాల్సిన అన్ని మెడిసిన్స్, అన్ని అరేంజ్మెంట్ మెడికల్ క్యాంపులో చేస్తున్నాము. ఇప్పుడు యాక్టివ్ సర్వైలెన్స్ చేస్తున్నాము ఇంటింటికి వెళ్ళి. అదేవిధంగా ఇక్కడ ప్రగతి నగర్లో కూడా నిన్న కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో కొద్దిగా మనకు శానిటేషన్ ప్రాబ్లం ఉంది. అది కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు చాలా అన్ని చోట్ల కూడా క్లీనింగ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో మనము ఇప్పుడు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ట్యాంకర్స్ ద్వారా అందరికీ కూడా సప్లై చేస్తున్నాము. ఇప్పుడే ఈ ఇంటింటికి వెళ్ళి వారితో కూడా అక్కడ ఉన్న పీపుల్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. వారు ఏ వాటర్ ఇప్పుడు తాగుతున్నారు, పాత వాటర్ ఏదైనా తాగుతున్నారా అనేది కనుక్కోవడం జరిగింది. అందరూ కూడా ఏదైతే మనం ఇప్పుడు సప్లై చేస్తున్నామో ఆ వాటరే తాగుతున్నారు. అది కాచి చల్లరించి తాగమని పదే ఇప్పుడు మన మెడికల్ టీమ్, సర్వేలెన్స్ యూనిట్స్ ద్వారా, అదేవిధంగా సచివాలయం సిబ్బంది పెట్టి ఉన్నాము. ఒక వార్డుకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా సూపర్వైజరీ ఆఫీసర్గా పెట్టి ఉన్నాము. అందరూ కూడా ఇది ఫాలో అప్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇళ్ళలో టాయిలెట్ ఫెసిలిటీస్ సరిగా లేదు, అది విజిట్ చేస్తున్నప్పుడు తెలియవచ్చింది. దానికే ఇప్పుడు వెంటనే వారికి సపరేట్గా ఇక్కడ బయో టాయిలెట్స్ని కూడా అరేంజ్ చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఈరోజు అరేంజ్ చేస్తారు. ఇది కంటిన్యూస్గా మనం ఫాలో అప్ చేస్తున్నాము. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఫాలో అప్ చేస్తున్నాము. సో ప్రజలందరికీ కూడా మరొకసారి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరూ కూడా ఏ వాటర్ అయినా, మీరు ఆర్ఓ వాటర్ యూజ్ చేసినా, మినరల్ వాటర్ యూజ్ చేసినా, మున్సిపల్ వాటర్, ఏ వాటర్ యూజ్ చేసినా కూడా అది మీరు బాయిల్ చేసి చల్లరించి తాగండి. మీకు ఏదైనా డైరియా లక్షణాలు ఉంటే వెంటనే మన యూపీహెచ్సికి మీరు వచ్చేసేయండి. మన టీం కూడా, మెడికల్ మెంబర్స్ కూడా మీ ఇంటింటికి వస్తున్నారు. వారికి చెప్పండి, మీకు ఏదైతే హెల్త్ అడ్వైజరీ ఇస్తున్నామో అది ఫాలో చేయండి. ఇప్పుడు సీజనల్ డిసీజ్ వస్తున్నాయి కాబట్టి బయట ఫుడ్ని మీరు టోటల్గా అవాయిడ్ చేసేసి